కాకినాడ జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. జేఎన్టీయూకేలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన హలో లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. అనంతరం కాకినాడ రూరల్ కోరమండల్ ఫెర్టిలైజర్స్ కు సంబంధించిన నూతన హాస్పిటల్ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో అయితే కాకినాడ రూరల్ కార్యకర్తలు అయితే ఘన స్వాగతం పలికేందుకైతే ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతోటి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆవిడ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా ఉంది కాకినాడ జిల్లాలో మంత్రి పదవి హోదాలో లోకేష్ గారు మొట్టమొదటిసారిగా పర్యటన చేస్తున్నారు? ఫస్ట్గుండగా లోకేష్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత మా కాకినాడ రూరల్ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన మినిస్టర్గా మేము పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు విద్యుత్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మరథం పెడుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ యుగకాలంలో ఆయన చేసిన కృషి ఈవేళ పార్టీ నిలబడ్డది. చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ బాబు గారు అవనివ్వండి, ఆయన చేసిందే ఈవేళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. దానికి కారణం మా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ఒక్క తాడు మీద పొద్దుట 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఉండటం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి ఈవేళ మా కాకినాడ రూరల్ ప్రజలకు అందరికీ కూడా ఆయన రావటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంకా మంచి మంచి పదవులు తీసుకుని ఆయన ఇంకా రావాలనేసి మంచిగా మాకు వచ్చేటప్పటికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చంద్రబాబు గారిని చూశారు, లోకేష్ గారిని చూస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు ఇద్దరు డిఫరెన్స్ అయినా ఉందా? ఎలా ఉంది? ఇద్దరి దగ్గర డిఫరెన్స్ లేదు. ఇద్దరు సాయశక్తిగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం నిరుద్యోగ సమస్యను బయటకు లేకుండా చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పేద ప్రజానీకానికి అందరికీ ఉపయోగపడాలి. తండ్రి కొడుకు కూడా ఆకాంక్ష ఇద్దరికీ ఒకటే. అందుమీద చంద్రబాబు నాయుడు గారు మంచోడా, లోకేష్ బాబు మంచోడా అన్నది మాకు తెలియదు. ఇరువురు 2 కళ్ళు, మాకు ఏ కన్ను లేకపోయినా మాకు ఇబ్బంది. ఇరువురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ఉన్నాం. రాబో 15 సంవత్సరాలు మా నాయకుడు పరిపాలిస్తారు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి నిరుద్యోగ సమస్యను దూరంగా పెట్టి పరిశ్రమలు పేద ప్రజానికానికి ఏం కావాలో అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకినాడ రూరల్ తప్పించి ఇంకా అభివృద్ధి పనుల గురించి ఏమైనా రిక్వెస్ట్ చేయబోతున్నారా లోకేష్ గారిని? ఎప్పటికప్పుడు మాకు ఏం కావాలో ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావాల్సిన వచ్చినవన్నీ కూడా ఇస్తున్నారు. మాకు మొన్ననే 3 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇచ్చారు. 3 రోజులు అయింది. 5 వార్డులు ఉన్నాయి. నాకు 5 వార్డులకి ఇచ్చాం. ఇప్పుడు ఏమైనా చిన్న ఏమన్నా అడిగితే ఇస్తారు. దానికి టైంని పట్టుకుని అక్కడ ఉన్న బడ్జెట్ని పట్టుకుని చిన్న ఇబ్బందులు ఉంటే వారం 10 రోజులు నెల రోజులు ఇస్తారు. కేవలం ప్రజలు ఏది కావాలితే అది చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా లోకేష్ బాబు గారు. పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండగా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడలో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్డు లేకుండా వేసిన ప్రాంతం ఉంది. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్. ఇవాళ అదేది ఐటీ విద్యాశాఖ మంత్రి. దానికి ఏం కావాలంటే అది అన్నీ చేస్తున్నారు. చేయించుకోగల శక్తి మాకు ఉంది, చేయించగల సత్తా అతనికి ఉంది. మీ గతంలో మీరు రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ మిస్సెస్ గారు కాకినాడ రూరల్ అయితే ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, రోడ్లు విస్తీర్ణం చేశారు. ఇప్పుడు ఏమన్నా అటువంటి ఏమైనా ఉన్నాయా? ఏమన్నా చేస్తున్నారు కదా. ఎక్కడెక్కడ నేను వాకలపూడి ఉన్నాను, నేను వెళ్తుంటే చుట్టూ రోడ్లు వేస్తూ ఉన్నారు. మా మున్సిపాలిటీలో ఉన్న 6 మెంబర్లకి 3 కోట్ల రూపాయలు ఇచ్చాం. 3 కోట్ల 10 లక్షలు. రేపు మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ వస్తే అందరికీ ఇస్తాం. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లు వేశారు. ఏదైనా మంచినీళ్ళు ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఆయాల ఐటీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారు 5 స్కీములు ఓపెన్ చేశాడు. వేలంగి, కరప, తోరంగి, పండూరు. ఇవాళ మంచినీళ్ళు తాగుతున్నారు. ఆ మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు కొంతమంది. ఇవాళ గతంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిగా పనిచేసినప్పుడు అయితే కాకినాడ రూరల్కి చాలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారన్నారు. రూరల్ కరప మండలం అలాగే పండూరు గ్రామంలో ఈరోజు మంచినీటి సరఫరా జరుగుతుందంటే గతంలో మన మినిస్టర్గా ఉన్నప్పుడు మంత్రి చేసినవి అన్నీ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రాకతో మరింత అభివృద్ధి పనుల విషయం కూడా కాకినాడ రూరల్ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మంత్రి నారా లోకేష్ పర్యటనకి అయితే కాకినాడ రూరల్ నుంచి అయితే తెలుగుదేశం పార్టీ కర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. వీడియో బాధ్యత దుర్గారావు, HM టీవీ, కాకినాడ రూరల్ నుంచి.